సాహిత్యకారులు, సాహితీ ప్రియులు అందరికీ హృదయపూర్వక అభినందన. 10 ఏళ్ల పాటు ఒక సంవత్సరం నడపడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే 16 గ్రంథాల ఆవిష్కరణ తర్వాత ఇది 10 ఏళ్ల పండుగ కాదు, 16 ఏళ్ల పండుగ. ఎంతమంది కవులను, కవయిత్రులను, కథా రచయితులను ఇక్కడ సమీకరించడం, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం, ఇంతకాలం వాళ్ళు రాసిన వాటిని అన్నింటినీ కూడా గ్రహించడం, లేదా సూచనలు చేయడం, వాళ్ళు ఇంకా అభివృద్ధి అయ్యేటట్టుగా సహకరించడం, ఇదంతా కూడా మామూలుగా అయ్యే విషయం కాదు. నారాయణ వాళ్ళు ఇట్లాంటి మాటలు ప్రయత్నించడం, అక్కడి నుంచి ఒక సభ నిర్వహించడం లేదా ఒక సంస్థ నిర్వహించడం అనేది అది అందరికీ సాధ్యమేది. అట్లాంటి అపూర్వమైన కార్యాన్ని ఇంతకాలం నిర్వహిస్తున్నటువంటి మీ మిత్రుడు రవి రంగారావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి సహకరిస్తున్నటువంటి శ్రీమతి, వారి కుటుంబ మిత్రులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇందులో పాల్గొంటున్నారు. తర్వాత మరొకటి నాకు అనిపించింది, దగ్గర వచ్చిన తర్వాత మీరందరూ కూడా బంధుమిత్ర పరివార సహితంగా వచ్చారు. కేవలం మీరు ఒక్కలే కాకుండా ఎప్పుడైనా నా అవార్డు సభ పెడుతున్నా సరే పిల్లాన్ని అంతే కానీ మా సేవకు రానే ఇవన్నీ ఏముంది అన్నట్టుగా వాడికి ఒక విషయాలు అనిపిస్తుంది. కానీ కవుల పట్ల, మరి కవితుల పట్ల ప్రేమతో మీరు ఇంతమంది రావడానికి కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అయితే కవిత్వం రాయటం అనేది కేవలం ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎంతోమంది కవులు నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత కూడా వాళ్ళు 1-2 పుస్తకాలు వేసి మానేసిన వాళ్ళు లేదు. అసలు ఆ కవితా లోకం నుంచి, సాహిత్య లోకం నుంచి పూర్తిగా అదృష్టమైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కవిత పూర్వజన్మలో రాశారేమో అన్నట్టుగా ఆ జన్మను వదిలేసి వేరే వ్యాపారంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది నేను చెప్పదలుచుకుంది, ఇది ఒక నిరంతర సాధన. వ్యాపారం చెప్పినట్టుగా సాధన సంపూర్ణ దానిలో ఉన్నట్టు అది నిరంతర సాధన. ఒక్క రోజుతోని మనం మంచి కవులు కాలేదు, ఒక్క రోజుతోని మనం ఉన్నతత్వాన్ని పొంది ఉన్నతమైన కవులు కూడా కాదు.